కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి చంద్రబాబు నాయుడే చేయించి ఉంటాడని తనకు అనుమానంగా ఉందని సంచలన ఆరోపణలు చేశారు. గతంలో వంగవీటి రంగాను చంద్రబాబు హత్య చేయించాడని, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కూడా ఇలాగే కుట్ర పన్నాడనేది తన అభిప్రాయమని తెలిపాడు. ఊసరవెల్లి రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని వ్యవహరించుకుంటే ప్రజలే బుద్ధి చెప్తారని, రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడి చాలా దారుణం అనేది ఖండిస్తున్నా. ఒక రకంగా దేవుడు దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆ ప్రమాదం తప్పించుకోవడం జరిగింది. ఒక అంగుళం కిందకి దిగి ఉంటే కండు కూడా పరిస్థితి 100% దీనిగల కుట్రదని నేను భావిస్తున్నాను. దట్టు విజయవాడలో జరిగింది కాబట్టి గతంలో విజయవాడలోనే వంగవీటి మోహన్ రంగా గారిని చంపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా అదే విజయవాడలో మళ్ళా కుట్రలు పన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లోకి తిరగకుండా ఉండేలా చేయాలని ఈ యొక్క కుట్ర పన్నాడని నా యొక్క అభిప్రాయం. చంద్రబాబు నాయుడు నిన్న చెప్పడం జరిగింది, ఈ దాడిని ఖండిస్తున్నానని. ఊసరవెల్లి రంగులు మార్చుకున్నట్టుగా ఇంకొక 4 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మాట్లాడతాడు, ఈ దాడి కావాలని జగన్మోహన్ చేయించుకున్నాడు. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కూడా జగన్మోహన్ గారి మీద ఒక వ్యక్తి కత్తితో దాడి చేసినప్పుడు దాన్ని జగన్మోహన్ గారు చేయించుకున్నాడు సింపతి కోసం అని చెప్పేసి ప్రగల్భ పలికిన వాడు చంద్రబాబు నాయుడు. ఆల్రెడీ లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది, జగన్మోహన్ గారి మీద జరిగిన దాడిలో వాడినటువంటి రాయ తాడేపల్లి ఇది అని చెప్పేసి.